మన జేఎంజే ప్రకృతి తెలుగు సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం గద్వాల జిల్లా మగ్దకల్ మండలంలో రవికుమార్ సార్ అని సార్కి అక్కడ 10 ఎకరాల పొలం ఉంది. సార్ హైదరాబాద్లో ఉంటాడు. నన్ను నెల రోజుల నుంచి సంప్రదిస్తున్నాడు. ప్రవీణ్, మా పొలానికి నేను ఇంతకుముందుకు జివాలజిస్ట్ తోటి ఒక 7 పాయింట్లు చూపించాను. నువ్వు వచ్చి బోర్ పాయింట్ పెట్టాలి, నీ మీద నాకు నమ్మకం. నీళ్ళు పడినా పడకపోయినా నాకు ఏమీ కాదు, నువ్వైతే బోర్ పాయింట్ పెట్టాలి, నువ్వే పెట్టాలి అని చెప్పేసి పాపం ఒక నెల నుంచి అడుగుతున్నాడు సారు. ఈరోజు శుక్రవారం ఉదయం మేము 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకల్లా పొలం దగ్గరికి వెళ్ళాము. గద్వాల వెళ్ళాము హైదరాబాద్ నుంచి. వెళ్ళి అక్కడ బోర్ పాయింట్ 10 ఎకరాలలో 3 బోర్ పాయింట్లు పెట్టాను. 3 బోర్ పాయింట్లు పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాము. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వచ్చి బోర్ పాయింట్ వేసుకుంటా అని సార్ చెప్పాడు. ఎందుకు సార్, వద్దు, ఒకేసారి బోర్ కూడా వేసి వెళ్దాము, నేను కూడా ఉంటాను అని చెప్పేసి సార్కి చెప్పాను. చెప్పడంతో బోర్ బండి పిలిపించాడు. పిలిపియగానే 3 బోర్ పాయింట్లు పెట్టాను. 3 బోర్ పాయింట్లలో కూడా ఈరోజు బోర్ వేయాలని నిర్ణయించుకొని, ఈరోజు శుక్రవారం కాబట్టి బోర్ పాయింట్లు 3 వేసాము. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తాం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని చెప్పేసి 3 బోర్ పాయింట్లను కూడా సమానంగా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ బోర్ బండు ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు. అందరిలో చిన్న అబ్బాయి ఉన్నాడు. నేను చిన్నపిల్లలతో ఎక్కువ పూజ చేపించడానికి చెప్తుంటాను. అందరు కూడా మీరు ఎక్కడైతే బోర్ వేసుకుంటారో చిన్నపిల్లలతోటి పూజ చేయించండి, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించి బోర్ బండి స్టార్ట్ చేపించాలని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాడు కదా, ఆ సారే రవికుమార్ సారు. స్టార్ట్ అయింది. 12 గంటలకు బోర్ వచ్చింది. వచ్చి మొదలు పెడితే 1:07 బోర్ స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి రాడ్ కూడా నేను ఈ విధంగా మట్టి చెక్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా మీ పొలాలలో బోర్ వేసినప్పుడు ఊరిక కూర్చోవద్దు, అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండకుండా బోర్ పాయింట్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ప్రతిసారి చెక్ చేసుకోవాలి. మట్టి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఆకాశంలో మబ్బులు వేసినప్పుడు వర్షం వస్తుందా లేదా, ఏ విధంగా అయితే మనము తెలుసుకోగలుగుతామో అదేవిధంగా ఈ రాయిని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. నల్లబండ పడితే ఎలాంటి పరిస్థితులలో నీళ్లు పడవు. దయచేసి చెప్తున్నాము, నల్లబండ కంటే ముందే నీళ్లు వస్తాయి. కాబట్టి నల్లబండ వస్తుందా లేకపోతే సిమెంట్ పౌడర్ వస్తుందా, సిమెంట్ పౌడర్ అయితే మెత్తగా వస్తుంది. నీళ్ళు వస్తున్నట్టే అనిపిస్తుంది కానీ నీళ్ళు రావు, దుమ్ము లేవదు. అదొకటి. 2 విషయాలు. 3వది శుద్ధ వచ్చినప్పుడు నీళ్లు బయటికి వెళ్ళవు, కాకపోతే శుద్ధ చుట్టుకుంటుంది, నీళ్ళు పడతాయి కానీ రాడ్లు కూడా తిరగలేదు. సార్ చూడండి, ఈ విధంగా బోలట్లు వస్తాయి. బోలట్లు వచ్చినప్పుడు కూడా ఆ విధంగా కూడా ఇరుక్కోవడం మోటార్లు ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో పరకమరం వచ్చినప్పుడు కూడా పడవు, అఖండంగా బండ ఉంటుంది. 3 వంతుల నలుపు, 1 వంతు తెలుపు, ఇంకా వేరే కలర్ కలిసి ఉంటాయి. అలాంటి బండ వచ్చినప్పుడు కూడా నీళ్లు పడవు. ఒకసారి చూసుకోండి. పలుగురాయి వస్తే కంపల్సరీ నీళ్లు పడతాయి. తెల్లరాయి వచ్చినప్పుడు నీళ్లు పడతాయి. అదేవిధంగా 1 వంతు నలుపు, 3 వంతులు తెలుపు కానీ ఎరుపు కానీ మిగతా ఏ కలర్ వచ్చినా కూడా నీళ్లు పడతాయి. ఇంకా అదేవిధంగా మన ఎర్రరాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే మన కొన్ని రకాల చిన్న రవ్వల్లాగా ఉంటుంది. మన రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, ఆ విధంగా ఆ కలర్లో వచ్చినప్పుడు కూడా మట్టి నీళ్లు ఖచ్చితంగా పడతాయి. ఎంతలోదైనా సరే నల్లబండ మాత్రం రాకుండా చూసుకోండి. దయచేసి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. నేను 3 పాయింట్లు పెట్టించాను. 3 పాయింట్లలో బోరు వేపించాడు సారు. ఒకసారి చూడండి ఏ పాయింట్లు ఎన్ని పడ్డాయో ఒకసారి చూడండి. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూపిస్తున్నాను. నేను దగ్గరుండి నేనుండి మట్టి చూస్తున్నాను. సార్ నేను ఉన్నందుకు కూడా ధైర్యంగా సారు కూడా అన్నాడు, ప్రవీణ్ నీళ్ళు పడినా పడకపోయినా నువ్వు మాత్రం ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు. మనము భూమిలో ఉండి లోపల వెళ్ళి చూడం. భూమి పైనుంచి నువ్వు పాయింట్ పెట్టావు, నేను నిన్న దగ్గర పెట్టేసి నువ్వు రోజు అందరికి ఎట్లా పెట్టావు నాకు కూడా అలాగే పెట్టు. అది ఏం జరిగినా జరగకపోయినా ఏం కాదు, మనం ఏం చేసేది ఏం లేదు.
పైన మనకు రూములు కనబడతాయండి. ఒక ఇంటికి వస్తాను, కొత్తగా ఒక ఊరికి వస్తాం. ఊరికి వచ్చినప్పుడు పలానా వాళ్ళ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయంటే నేను ఎలా చెప్తాను? కంటితోటి కనబడుతుంది కదా. కనబడినప్పుడు ఆ రూమ్ మొత్తం ఒకటే ఉందా, 4 రూములు ఉన్నాయా, 2 రూములు ఉన్నాయా మనం చెప్పలేము. కాబట్టి లోపల జరిగేది ఏం చెప్పలేము. చూడండి, ఈ విధంగా 250 ఫీట్లలో నీళ్లు రావడం జరిగింది. మంచి పలుగు బండ, మంచి తెల్ల పాలరాతి బండ రావడం జరిగింది. ఆ బండలో నీళ్లు పడ్డాయి. బోర్ నెంబర్ 1 3 బోర్లు వేసాం. 3 బోర్లకు 3 బోర్లు సక్సెస్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందరూ తెలిసే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. మన వీడియోలను మాత్రం 10 మందికి తెలిసే విధంగా చూడండి ప్రతి ఒక్కరు. నేను దగ్గరుండి బోర్ పాయింట్ వేపిస్తానని చెప్పేసి మీరు అనుకోవద్దు. మాకు కుదరకపోవచ్చు. ఇక్కడ కుదిరింది కాబట్టి దగ్గరుండి వేపిస్తున్నాను. బోర్ నెంబర్ 1 ఇక్కడ సైడ్కి స్క్రోల్ అవుతుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా బోర్ నెంబర్ 1 ఏ విధంగా జరిగింది. ఒకటో బోర్లో, ఈ బోర్లో వచ్చేసి 3 ఇంచుల పైన నీళ్ళు పడ్డాయి. చూడండి, ప్రతి ఒక్కరు మీరే కళ్ళతో చూడండి. ప్రతి ఒక్కటి జరిగింది మాత్రమే నేను చూపిస్తాను. అందుకే నేను దగ్గర ఉన్నాను నుండి మొత్తం నేనే దగ్గరుండి షూట్ చేసి మీ అందరికీ ప్రతి ఒక్కటి పెట్టాలని నాకు ఆశ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమ్మరు. ఇదేందో మీరు ఒక దగ్గర పాయింట్ పెట్టారు, ఒక దగ్గర నుంచి వీడియో వచ్చింది అని చెప్పేసి చాలామందికి రకరకాల సందేహాలు ఉంటాయి. కాబట్టి ఆ సందేహాలన్నీ తీర్చడానికి నేను మరీ దగ్గరుండి ఇప్పటి నుంచి పాయింట్లన్నీ చాలా వరకు దగ్గరుండి షూట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అందుకని చెప్పేసి మీరు ఒకసారి లైవ్గా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా, కారు కోట్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సార్ కమ్ చూపిస్తున్నాడు. చూడండి, అందరికీ చాలా హ్యాపీగా ఉన్నాడు. సార్ ఇంతకుముందుకు జ్వాలర్స్ తోటి 7 పాయింట్లు చూపించాడు. 7 2 పాయింట్లు వేశాడు. ఆ 2 ఫెయిల్ అయిపోయినాయి. నేను వచ్చేసి అక్కడ 3 పాయింట్లు పెట్టాను. 3 పాయింట్లలో కూడా బోరు వేశాడు. చూడండి, ప్రతి ఒక్క పాయింట్లో కూడా నీళ్ళు పడినాయి. అంతా మనకు దగ్గరుండి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. ఇది పాయింట్ నెంబర్ వచ్చేసి 1 అనమాట, ఒకటో పాయింట్. ఇది 260లో నీళ్ళు స్టార్ట్ అయినాయి. 430 వేసి బంద్ చేశాడు మొదటి పాయింట్. నిజంగా ఇది మంచి ఎండాకాలం. అది కాక ఈ మే నెలలో ఈ ఎక్కడ కూడా చుట్టుపక్కల ఎలాంటి చెరువులు కానీ, బావులు కానీ, కాలువలు కానీ, ఎలాంటి డ్యాములు కానీ ఇలాంటి ఏది లేవు. అలాంటి సోర్సు, ఇలాంటి పాజిటివ్గా అంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతంలో లేకపోయినప్పటికీ కూడా 260 ఫీట్ల నుంచి నీళ్లు స్టార్ట్ అయినాయి. 430 ఫీట్లు వేస్తే 3 ఇంచుల పైన ఒకటో బోర్లు పడ్డాయి. చూడండి, చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. సార్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చి, సార్ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి నిజామాబాద్ అనమాట, హైదరాబాద్లో ఉంటాడు. నా మీద అంత నమ్మకంతో తీసుకొచ్చాడు. మీరు కూడా అలాగే ఉండాలి. ఖచ్చితంగా నువ్వు వస్తే నీళ్ళు పడతాయి, నువ్వు ఉంటేనే నీళ్ళు పడతాయని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. అది జరిగేది ఉంటే జరుగుతుందండి. నేను పాయింట్ ఇచ్చే దగ్గర అది నీళ్ళు పడేది ఉంటే పడతాయి, లేకపోతే లేదు. కాబట్టి మీరు కూడా అందరూ గ్రహించి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీళ్ళు పడినా పడకపోయినా మాకు ఎలాంటి సంబంధం ఉండదండి. అది ఎందుకంటే మీ ద్వారానే, నా ప్రమేయం ఏ విధంగా ఉండదు. మొత్తం నీళ్ళు పడినా పడకపోయినా మీ ప్రమేయం ద్వారానే జరుగుతుంది. నా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈ పాయింట్లో కూడా నా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సార్ యొక్క ఆ ధైర్యం మీదనే నీళ్ళు పడ్డాయి. సార్ ధైర్యం మీదనే నీళ్ళు పడ్డాయి. కాబట్టి మీరు కూడా అందరూ గమనించండి. దయచేసి చెప్తున్నాను, సార్ ధైర్యం మీదనే పడ్డాయి. నేను పాయింట్ చూపించినందుకు కాదు, దయచేసి మరీ చెప్తున్నాను. వీడియో మొత్తం చూడండి, 10 మందికి తెలిసే విధంగా చూపించండి. వీడియో పెద్దగా ఉందని చెప్పేసి బాధపడద్దు. 3 పాయింట్లు, 3 బోర్ పాయింట్లు ఒకే చోట కలిపి చూపిస్తున్నాను. కాబట్టి చూడండి, 3 బోర్ పాయింట్లు ఒకే దగ్గర కలిపి చూపిస్తున్నందుకు వీడియో పెద్దగా ఉంది. ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేకుండా చూసుకోండి. 2-3 వీడియోలు ఒకేసారి చూపించలేము కదా. ఇది పాయింట్ నెంబర్ 2 వచ్చేసి చూడండి, ఈ విధంగా మొత్తం అంతా చూపించాను. ఇప్పుడు మనం ఒకటో పాయింట్ అయిపోవడానికి దగ్గర పడింది. తర్వాత నేను ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనకి 2వ పాయింట్ కూడా చూపిస్తాను. చూడండి, సాయంత్రం 5:30-6 గంటల లోపు అయిపోయింది. 2వ పాయింట్కి వచ్చాము. చూడండి, 2వ పాయింట్ మొదట నేను
షూట్ చేసే టైంలో 2వ పాయింట్ 3వ పాయింట్లో ఉపవాసం ఉన్నాను కదా, ఒకటో దాంట్లో నీళ్ళు పడ్డాయి, 2వ దాంట్లో అన్నం తినడానికి వెళ్ళాము. పాయింట్ పెట్టించేసి ఆలోపు 2వ పాయింట్ స్టార్ట్ అయింది. ఇది కూడా 250 ఫీట్లు అయింది. 250 ఫీట్లు అయిన తర్వాత వాటర్ వచ్చాయి. 250 ఫీట్ల నుంచి ఇది కూడా 430 వేసి బంద్ చేశాము. 2వ పాయింట్ కూడా ఇక ఇందాక ఒకేసారి బండి చూసుకోండి, మనుషుల్ని గమనించండి. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి. ఇక అక్కడ స్తంభం లేదు, కరెంటు వైర్లు, ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి చూడండి. మళ్ళీ నువ్వు ఎక్కడో వేసి పాయింట్ ఏదో చూపించావని చెప్పేసి మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. దయచేసి చెప్తున్నాను, అదే పాయింట్ మళ్ళీ రాత్రికి చూపించావు అని అనుకోవద్దు. ఇక ఇక్కడ చూడండి స్తంభం ఉంది. 2వ పాయింట్లో వచ్చేసి స్తంభం, వైర్లు, ఇక్కడ అంత కనెక్షన్లు ఉన్నాయి. దాని పక్కనే పెట్టాను చూడండి, కరెంటు స్తంభం దగ్గరలోనే. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మొదటి పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ అన్నీ గమనించండి. ఈ పాయింట్ దగ్గరనే స్తంభం ఉంది. మీరు రాత్రిపూట కూడా పెట్టి చూపించారు, ఏదో పాయింట్ చూపించారు అని కూడా అంటారు. ఈ ఒక్క దెబ్బకి ఒకేసారి 3 పాయింట్లు చూశాను, 3 పాయింట్లు ఒకేసారి పెట్టించాడు సార్. ధైర్యంతో సార్ ధైర్యంతో పెట్టించడంతో నీళ్ళు పడ్డాయి. నేను చేసిన ప్రతిఫలము అక్కడ ఏమీ లేదు. దయచేసి చెప్తున్నాను, సారు ధైర్యం మీద మాత్రమే నీళ్ళు పడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు కూడా చూసి జాగ్రత్తగా వేసుకోండి బోర్లు. మీరు బోర్లు పడి మీరు సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి జాగ్రత్తగా బోర్లు వేసుకోండి. మీ దగ్గర 20 రూపాయలు ఉంటే కేవలం 10 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి వ్యవసాయ పనులు చేసుకోండి. ఇంకో 10 రూపాయలు దాచిపెట్టండి. నేను మరీ చెప్తున్నాను, నువ్వు శుద్ధి చెప్తున్నావు అని మాత్రం అనొద్దు. దయచేసి చెప్తున్నాను, మీరు ఎక్కడంటే అక్కడ రమ్మంటే మాత్రం నేను రాను. నాకు ఏ విధమైన ఖర్చులకి డబ్బులు సరిపోవడం కానీ అట్లాంటి ఏ విధమైన సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మాకు వ్యవసాయం పనులు కానీ ఇంకా పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళడం, ఇలా ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను బయటికి రాలేని పరిస్థితి. చూడండి, ఈ 2వ పాయింట్లో వచ్చేసి 4 ఇంచుల నీళ్లు పడ్డాయి, 4 ఇంచుల నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా నిర్ణయించారు, సార్ ఫస్ట్ పాయింట్లో 3 ఇంచుల పైన పడ్డాయి, 2వ పాయింట్లో వచ్చేసి 4 ఇంచులు పడ్డాయి సార్ అని చెప్పేసి గ్రామస్తులు చాలామంది ప్రజలు వచ్చారు, ప్రతి ఒక్కరు చూశారు. అయితే మీకు వచ్చేసి అందరికీ ఒక ముఖ్య విషయం కూడా చెప్తాను. అది 3వ పాయింట్లకి వచ్చిన తర్వాత నేను చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. 2వ పాయింట్లో అన్నం తినడానికి వెళ్ళాము. అదేవిధంగా ఈ వచ్చే తర్వాత పాయింట్లో కూడా నేను మొదట షూట్ చేసుకోలేదు. కాబట్టి వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కట్ చేసి కూడా పెట్టాము. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఈ విధంగా నీళ్ళు పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ధైర్యం వహించండి. ఎట్లా బోర్ వేస్తున్నారు, అది మంచి అయితే చెడన్న అవుతుంది, ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి భయం పెట్టుకొని ప్రతి రాడుకి ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేస్తే ఏమొస్తుంది, అక్కడ మీరు గమనించుకోవాలి. బోర్ దగ్గర ఉండేసి నేను పాయింట్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం ఫోన్ చేసి నాకు పాయింట్ పెట్టని చెప్పేసి అనొద్దు, నాతో పాయింట్ పెట్టించుకోవద్దు. దయచేసి చెప్తున్నాను, బాధపడొద్దు కూడా ఎవరు కూడా నేను ఈ విధంగా మాట్లాడినందుకు. ప్రతి ఒక్కరు కూడా బోర్ పాయింట్ పెట్టించుకున్నారంటే నన్ను మర్చిపోవాల్సిందే. నన్ను మర్చిపోయి మీరు సొంతంగా వేసుకుంటున్నట్టు భావించుకొని మాత్రం వేసుకోండి. అలాంటి సందర్భాలలో నీళ్ళు పడతాయి, ధైర్యం ఉండాలి. నేను వచ్చేసి ఇక ఇప్పుడు 3వ పాయింట్కి వచ్చాము. 3వ పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఈ 3వ పాయింట్ కూడా పెట్టాము. 3వ పాయింట్ 2వ పాయింట్ 250లో నీళ్ళు స్టార్ట్ అయితే 430కి బంద్ చేసినాము. 3వ పాయింట్కి వచ్చేసింది బండి. అది అర్ధరాత్రి దాటిపోయింది. శుక్రవారం దాటిపోయి శనివారం పొద్దుగాల 12:40 ఈ బోర్ కూడా స్టార్ట్ చేసాం. 3వది శుక్రవారం 2 బోర్లు వేశారు. శనివారం అర్ధరాత్రి 12:45 స్టార్ట్ చేస్తే 3 గంటలలోపు ఈ బోర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాము. మీకు ఒక సంగతి చెప్తానన్నాను కదా, చెప్తున్నాను వినండి. నేను 160 ఫీట్లు ఈ బోరు అయిన తర్వాత మంచి వాటర్ వచ్చాయి. నేను బోరు స్టార్ట్ చేసి ఈ 2 బోర్లు పడ్డ తర్వాత ఊరోళ్ళకు కూడా చూపించుకోవాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల రైతులు నా దగ్గరకు వచ్చారు. సార్ ఉండి సరే అమ్మ వెళ్ళేసి అని చెప్పి అన్నాడు. ఆ సార్ చెప్తే నేను వెళ్ళాను, నా సొంతంగా నేను వెళ్ళలేదు. సరే అని చెప్పేసి వెళ్ళి వచ్చి అంతసేపట్లో 160 ఫీట్లు దాటిన తర్వాత ఒకేసారి 2 ఇంచుల నీళ్లు బయట గుప్పున పడ్డాయి. ఆలోపు నీళ్లు పడిన తర్వాత మేము వచ్చి మొదట ఈ వీడియో కూడా షూట్ చేయలేదు.
తర్వాత నుంచి నీళ్ళు పడే టైం కల్లా నేను వచ్చి మళ్ళీ షూట్ చేసి మీ అందరికి చూపిస్తున్నాను. కాబట్టి నువ్వు మొదట చూపించలేదు తర్వాత చూపిస్తున్నావు అంటే ఒకే వీడియోలో 3 బోర్ పాయింట్లు పెట్టడం వల్ల వీడియో చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి మొత్తం అంతా చూపిస్తున్నాను. వీడియో ఒకసారి చూడండి. ఒకే రోజు 3 బోర్లు వేసాము. 3 బోర్లలో ఫస్ట్ బోర్లో 3 ఇంచులు, రెండో బోర్లో 4 ఇంచులు, మూడో బోర్లో వచ్చేసి 5 ఇంచుల నీళ్లు పడ్డాయి. 3 బోర్లు వేయడంతో అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం వేసింది. మనతోటి చూపించుకున్న రైతులు ఒక 3 రైతులలో 2 వేశారు. ఆ 2కి మంచిగా నీళ్లు పడ్డాయి. వాళ్ళకు కూడా నీళ్ళు పడ్డాయి. వాళ్ళ వీడియోలు నేను షూట్ చేయలేదు, మీకు చూపిస్తలేను. కాబట్టి ఆ వీడియోలు ఈరోజు శుక్రవారం అనగా 24వ తారీఖు 25వ తారీఖు మే నెల శుక్రవారం 24వ తారీఖు 25వ తారీఖు 2 రోజులు షూట్ చేసి ఈ బోర్లు వేసాము. ఇవి చూపిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఇవి ఎప్పుడో తీసినవి కాదు, ఇప్పుడు మాత్రమే. మీకు బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే గద్వాల అంటే పాత మహబూబ్నగర్ జిల్లా మద్దకల్ మండలం ఈ ఊరిలో బోరు పాయింట్ వేసినారు. రోడ్డు ఉంటుంది. మద్దకల్ ఊరు దాటగానే ఒక 2 కిలోమీటర్ల తర్వాత ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర ఒకసారి అడగండి. మొన్న ఈ రవికుమార్ సార్ అని చెప్పేసి రోడ్డు పక్కన బోర్ వేశాడు. చూపించిన వాడు ఎవడు, నేనా కాదా ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు గమనించండి. నేను 3 పాయింట్లలో కూడా నేను దగ్గర ఉండి మీ అందరికీ చూపిస్తూ నేను కనబడుతూ ప్రతి పాయింట్ దగ్గరుండి నేను పెట్టించాను. 3 పాయింట్లు పడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా మీ యొక్క సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీ అందరూ మంచి ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను ఆదరించి మీలో కలుపుకొని నన్ను లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తున్నందుకు కూడా నేను ఎంతగానో ప్రతి ఒక్కరి కోసం నేను ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాను అందరి కోసం. కాబట్టి మీరు నన్ను ఏ విధంగా అయితే ఆదరించారో నేను ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటాను. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎలాంటిది కూడా వేస్ట్ కాకుండా ఉండాలని నేను కోరుకుంటాను. ఎంతోమందికి నేను బోర్ పాయింట్ పెట్టడానికి వెళ్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు కావాల్సినంత సపోర్టు సహకారం ఏం చేయట్లేదు. కాబట్టి నేను చెప్పాలంటే నాకు మొహమాటం ఎక్కువ. నేను ఎవరిని పీడించి అడగడం, డబ్బులు అడగడం అలాంటి నేను ఎక్కడ కూడా చేయను. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. వీడియోలు చూసి మొత్తం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి తెలుసుకోండి వీడు ఏ విధంగా ఉంటాడు, మొహమాట పడతాడా, లేకుంటే డబ్బులు ఎక్కువ అడుగుతాడా, పీడిస్తాడా అని చెప్పేసి మీరు కూడా ఒకసారి నెంబర్ వేసుకొని చూసుకోండి. దయచేసి అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. కాబట్టి నేను దగ్గరకు వచ్చి బోర్ పాయింట్ దగ్గర ఉండి పెట్టిస్తాను అనుకోవద్దు. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు, మాకు కావాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉంటాను మీరు ఎప్పుడు అనుకోవద్దు. బోర్ పాయింట్ పెట్టించుకోండి, బోర్లు వేసుకోండి. అంతేకాని నేను వచ్చి దగ్గర ఉంటానని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు ఉన్నప్పుడే వేస్తారంటే నాకు ఏమైనా డబ్బులు ఎక్కువ ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. నేను ఉండాలని చెప్పేసి నాకేం కోరిక ఏం లేదు. కాబట్టి దయచేసి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. దయచేసి మరీ అడుగుతున్నాను. 10 మందికి తెలిసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి నీళ్ళని ప్రతి ఒక్క పాయింట్లో ఎలా పడుతున్నాయో నీళ్ళు గమనించండి. గమనించి మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పంపించండి. వీడియో అందరికీ తెలిస్తే ప్రతి ఒక్కరు చూస్తారు కదా. ఆ ఏరియా మొత్తం అంతా ఎలా ఉంటుందంటే మొత్తం ఒక మిట్ట ప్రాంతంలో ఏ విధమైన బావులు అలాంటి సౌకర్యాలు లేని చోట ఇంత మంచి నీళ్ళు పడ్డాయంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తారని చెప్పేసి 10 మందికి పంపించమని చెప్తున్నాను. ఈ నీళ్ళు పడిన రైతు ఆనందాన్ని మనందరం పంచుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఎల్లవేళలా ప్రతి ఒక్కరి కోసం ధ్యానం చేస్తూ మీ అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో మన యొక్క వీడియోను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.